కొండలంత వరం ఇవ్వగలిగిన ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తారన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. అబ్బా కరా ఎంతసేపే నీకు చెప్పి ఈడేందైంది చూడు, ఈడేందైంది చూడు. ఎక్క లోపలికి కప్పు కూతురుకుంటా నువ్వు అది పక్కన పెట్టినా యాది ఆ పక్కన పెట్టు. నువ్వు నీకేమి నాకు బుయ్యాలని చూస్తున్నావు. నువ్వు నీకెందుకు వస్తా, నాకేం అవసరం రా. నువ్వు ఇప్పుడు అదే చేస్తాను. ఏదైనా పొరపాటు గంట తగలచ్చేమో, ఏదైనా పొరపాటు గంట తగలచ్చేమో అంతేగాని రా చెప్తాను నిమిషము. ఇప్పుడు నీకేమన్నా డబ్బులు సంపాదించాలా అనే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా? ప్రతి ఊరికి డబ్బులు ఉంటది. ఏమన్నా గులాబ్ జామున్ మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు సంపాదించాలని ఉంటుంది. ఏంటికుంటుంది? నువ్వు మంచిగున్న వాళ్ళకి దానికి కంపేర్ చేయొద్దు. వాళ్ళ పిచ్చిలో వాళ్ళది, ఈ పక్కన వీళ్ళది. మళ్ళా పిచ్ అంటే అదేలే, టెస్ట్ మ్యాచ్ కి వేరే ఉంటుంది, మళ్ళా దీనికి వేరే ఉంటుంది. ఆటో తక్కువ రేటుకి వస్తుంది. ఆటో ఏమన్నా తీసుకుంటావు? చిల్లరేది ఆటో. ఎవరు ఆటో లోపల కూర్చుంటారా? సీటు చింపు, బ్లేడ్ తెచ్చుకొని సీట్ చింపి పడి వాళ్ళు వచ్చినంత తొక్కేలేని నేను చింపు అంటానేది మన ఆటో అనే ఉద్దేశంతోనే ధైర్యంగా చెప్తాను సించని. అర్థమైందే? మన ఆటో ఎప్పుడు వచ్చింది ఇది? మన కొంటే మన తెలిసిన వాళ్ళు అమ్ముతామని పెట్టిపోయినారు. కొంత చిరిగిచ్చేకే చేస్తాను. చిరిగిచ్చే నాకేం అవసరము? నేను డైరెక్ట్ ఇప్పుడు అమ్మేకే తెప్పించిన. అసలు ఇక ఆటో ఆటో ఉంటే ఏమైనా బుల్లెట్ బైక్లు ఏమన్నా? బుల్లెట్ బైక్ తో రోజు డబ్బులు వస్తాయా? ఏంటికి రావు? ఏమొస్తుంది బుల్లెట్ బైక్ లో? ర్యాపిడోలో ఎంత వస్తుంది రా తిక్కరా కొడక. దీనికి పొద్దున పాల ప్యాకెట్లకి 3000 ఇస్తున్నారు రోజుకి. నీకు అరటికాయలు దోలేకి ఇస్తున్నారు 2000 ఇస్తున్నారు. పేపర్లు పొద్దున డ్రైవర్ పెట్టుకుంటావు. నీకు పేపర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, అరటికాయలు పొద్దున్నే దీనికి చాలు నీకు రోజు 10,000 అధికం వస్తుంది. రోజు 10,000 10 ఇంటూ లాభం ఏముండదు. నువ్వు లోడ్ వేసి వచ్చేది ఇది. నువ్వు చేసేది ఏముండదు. పేపర్లు పలానా చోట బస్ స్టాప్ లో దిగుతా, బస్ స్టాప్ లో తీసుకుని వాళ్ళు వేరే చోట పేపర్లకి 3,000 వస్తుంది, పాల ప్యాకెట్లకు 6,000 వస్తుంది. అరటి పండ్లో టమోటాలకు వచ్చేసి అదొక 4,000 వస్తుంది. రోజుకి ఎంత వేసుకున్నా కూడా నీకు 10,000 నుంచి 15,000 దాకా పొద్దున బూట్లు ఇచ్చేస్తా. నీకు 10,000 నుంచి 15,000 దాకా పొద్దున బూట్లు ఇచ్చేస్తా. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. ఇచ్చేస్తారు. 15,000 ఇంటూ 15 ఇంటూ 3 30 ఎంత అవుతుంది? 15,000 ఇంటూ 30 ఎంత అవుతుంది? నీకు నెలకు 13,000 రూపాయలు, నెలకు 13,000 రూపాయలు నీకు లాభం ఉంటుంది. నెలకు 13,000 రూపాయలు నీకు లాభం ఉంటుంది. అంతా అస్సాం. నువ్వు డ్రైవర్కి ఒకవేళ 4,000 5,000 ఇచ్చుకున్నా కూడా నీకు 28,000 లాభంలో ఉంటావు. ఒకవేళ ఈఎంఐ నువ్వు కట్టాలా, ఒకవేళ లోన్ మీద తీసుకుంటారు అంత క్యాష్ కడతా అంటే ఈఎంఐ 16,000 తీసేసిన 23,000లో నువ్వే 38,000 లాభంలో ఉంటావు. ఈఎంఐ 16,000 తీసేసిన 23,000లో నువ్వే 38,000 లాభంలో ఉంటావు. 38,000 లాభంలో ఉంటావు. ఎట్లా చూసుకున్నా కూడా నువ్వు ఈఎంఐ కట్టి డ్రైవర్కి ఇచ్చి దీంట్లో పెట్రోల్ తీసి మెయింటెనెన్స్. మళ్ళీ అందుకే ఆటో పెట్టినా ఎవరికి అమ్మద్రా, మేమే అమ్ముకుంటామని చెప్పి. అంత నమ్మకం లేకపోతే వాసన చూడు. వాసన అంటే పెట్రోల్ వాసన చూడు, బండిది అంటాను. ఈ ఖర్చు వాసన కాదు చెప్తాను ఇది. అది ఇప్పుడు ఎంత వాళ్ళు 30,000 చెప్తున్నారు. అదేంది 30,000 కట్టమంటున్నారు. నువ్వు ఫైనాన్స్ చేపిస్తారు మళ్ళీ దానికి ఒక 60,000. నువ్వు అట్లా డబ్బులు కట్టకముందే ఎక్కినావంటే చొప్పు తీసుకొని కొడతావు. నువ్వు అట్లా డబ్బులు కట్టకముందే ఎక్కినావంటే చొప్పు తీసుకొని కొడతావు. నువ్వు ఆలీసూళ్ళే అప్పుడే దాని మీద ఎక్కుతాను. నువ్వు సవారీ చేయాలని ఉంటుంది ఎవరికైనా. సవారీ చేసేటప్పుడు నువ్వు అంత లెక్క కట్టి చేయి. ఇప్పుడు ఎంత 30,000 అనుకో, నువ్వు 10,000 15,000 కడితే బండి ఎవరికి ఇచ్చేకుండదు. 10,000 కడదాం ఫస్ట్. నువ్వే మళ్ళీ ఇస్తుంది నీకు. ఎవరు? నేనే వేసుకుందినా పొద్దున్నే డ్రైవర్ని పెట్టుకొని పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లు నేనే వేసుకుందినా. చూస్తావు నేను ఎంత సంపాదిస్తాను, ఎంత సంపాదిస్తాను చూస్తా అంటే చూడు. సరేలేనమ్మ అది పెట్టు. లే అర్జెంట్ 10,000 పంపిరా, 5 సెకండ్లు పంపించేసి.
నువ్వేంద్రా నువ్వు మళ్ళీ మధ్య మధ్యలో నువ్వు బాగలే పక్షం పట్టుకుంది ఏంది ఎంత బాగలేకపోతే అదేమన్నా నీ టీ షర్ట్ పోయాలా ఏంటితో మళ్ళా ఇట్లా అనుకుంటే నీకేం తప్పు చెప్పు. నువ్వు ఆడు పూజ వచ్చావు నాదే భయము. వేస్తాలే నువ్వు మళ్ళీ పడిందిలే వాళ్ళ ఫస్ట్ పేపర్ వాళ్ళు నప్ప చెప్తా నీకు. పేరేం పేరు ఆయన పేరు? రాజేంద్ర. వాళ్ళెట్లు నీకు తెలుసు? ఇంతకుముందు వేసే అయిపోయి తెలిసిన వాళ్ళు అట్లే పార్టీని మనకు పట్టించేసిన నా రాజేంద్ర అన్న. దీంట్లో నీకేం లాభం? పేపర్లు రేపటి నుంచి మన ఆటో వేరే వాళ్ళు ఓనర్ మారినారన్నా. అన్న అంటే పేరుతో పిలుచు అన్న అంటే పేరుతో పిలుచు ఎవరినైనా కనపక్క. నువ్వేమే ఓల్వో బస్సులు ఏం కొనలే కొన్ని తుపాసు సెకండ్ హ్యాండ్ ఆటో. హలో నా రాజేంద్ర అన్న, ఆ పేపర్ది ఆ ఓనర్ వస్తాడు చూడ, రేపటి నుంచి అతనికి ఇచ్చేయండి పేమెంట్ అంతా. పేపర్ ఫ్యాక్టరీ కాలిపోయిందే. అయ్యయ్యో అదేమైనా పిలుచుకొని రమ్మని చెప్పి నీళ్ళు ఆపేయమను. నీళ్ళతో ఎవరిని చేయరా పేపరు? సరేలేనా. ఏ ముద్రమా నువ్వు ఎట్లా తగిలి పెడితే ఇప్పుడు 10,000 ఊరినే వేస్ట్ అయిపోతుంది ఆటో. ఇంకా పేపర్ లేకపోతే ఇంకెట్లా? పాలవాళ్ళు 3 పెట్టినా కదా. అదే కదా మంచి పని దాంట్లో. దాంట్లో మంచి లాభమే కదా నా సుకన్య పాల ఫ్యాక్టరీనా? సుకన్య లేడీస్ పాల ఫ్యాక్టరీ. హలో అన్నా, పాల ప్యాకెట్లు రేపటి నుంచి కొత్త ఓనర్ వస్తాడు. కొత్త ఓనర్ ఆటో అదే మనిషి మారుతాడు. పేమెంట్ వచ్చేసి ఎంత మళ్ళీ ఏందన్నా పర్లేబోలు. ఒక లేడీస్ అంటున్నావు కొద్దిగా హార్ష్గా మాట్లాడు. హార్ష్గా మాట్లాడు. హలో, పాలు ఇచ్చే బర్రెలు చచ్చిపోయినాయా? నా దరిద్రం వచ్చినట్టు. ఇప్పుడు మీరు పాలు రావా? ఏ ముహూర్తాలు ఉన్నామో నువ్వు. సరేలేండి, ఓకే. పేపర్ పోయింది, పాలు పోయింది, ఇంకోటి ఏదో చెప్పింది మార్కెట్ యాడ్ వాళ్ళు. అదే దుమ్ తెలుసు. మార్కెట్ యాడ్ మనోజ్ నాయకేనా మాట్లాడేది? అన్న మార్కెట్ యాడ్కి పొద్దున్నే మన ఆటో వస్తుంది. అవి టమాటాలు ఉన్నా ఏమున్నా వేయించండి. పేపర్ చూడలేనా? న్యూస్ కూడా చూడలే. ఏమైంది? ధర్నా చేస్తున్నారా? మార్కెట్ యాడికి మారుస్తున్నారు? మార్కెట్ యాడ్ ఊరవతలు యాడికి పోతాడు 30 కిలోమీటర్ల. వేయడం లేదా మీరైతే? సరే మీ సమస్యలు మీ ఉంటాయిలే, కానీ నేను దాన్ని అర్థం చేసుకోగలను. ఏంది మామూడ నువ్వు గుడ్ల మామూడ? 3 బాయా ఇప్పుడు ఎవడు బొక్క? నాకు బొక్క అయిపోతుంది. ఒక్క నిమిషం, సరేలే, ఇంకా మనకు టైం ఉందిలే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు ఓనర్ నువ్వే అవుతావు కాబట్టి కోర్టుకు పోయేది ఉంటుంది. నువ్వు వారానికి 3 రోజులు. నేను చెప్తా కదా, నువ్వు కోర్టుకు పోయేటప్పుడు నువ్వే ఆ కస్టమర్లు ఎక్కించుకొని పో. అర్థమైందా? ఏది ఆటో అప్పుడు ఇయ్యరు కదా. కోర్టులో 3 కేసులు ఉన్నాయి కదా ఆటో మీద. ఆ 3 కోర్టులో 3 కేసులు ఉన్నాయి కదా ఆటో మీద. ఆ 3 కేసులు ఉన్నాయి, దొంగ కేసులు ఏవేమో ఉన్నాయి. ఎన్నో తోలుతారు దీంట్లో అని చెప్పి. నువ్వు ఏం దూందర తెచ్చిపోతున్నావు? అన్నింటికి కోర్టులో అసలు కోర్టులో కేసులు లేదని నాకేగా ఆ కేసులు తిరగలేకే ఇంతకుముందు ఉన్న ఓనర్ ఉరేసుకుని చచ్చిపోయినాడు. ఆ కేసులు ఇరుక్కుని ఇప్పుడు ఆ 3 కేసులు ఏదో తోలినాడు, లేదో అంత స్మగ్లింగ్ ఏదో చేసినారు దీంట్లో. కొద్దిగా స్మగ్లింగ్, మర్డర్ కేసు అవేమో ఉన్నాయి దీని మీద ఆటో మీద. అందుకు ఇరికిస్తారని చూసాను. నువ్వు అసలు ఫోన్ తెచ్చింది ఏందన్నా? ఏం చేయాలని ముంచుతామనుకున్నావు? ఏం చేసేది ఏముంది? ఇప్పుడు నేను తీసుకో పాపాస్ కూడా నీ జాలి దయ ఏమి లేదా? అసలు ఒక పసికందం నిరికిస్తారని చూస్తాను దీంట్లో. ఏదో స్మగ్లింగ్ అంటే ఏం చేసినాడు? ఇంకా ఎంత ఉంది? ఏముండదు దీంట్లో తెలుసు. ఇంకేం ఏమేమి చెప్పు. ఇంకా ఏమున్నాయి?
మర్డర్ కేసు ఏదో అది గంజా ఏదో అదేదో ఉందప్ప, దాని పేరు సరిగ్గా తెలియదు, ఏదో స్మగ్లింగ్లతోనే ఇరుక్కుందంటుంది ఆటో. పర్లేదులే. రోడ్డు పోయి నాకేరికి ఏంటి గంట కడతావు? రోడ్డు పోయి నాకేరికి ఏంటి గంట కడతావు? నువ్వు 5 లక్షలు మన లాయర్ లాయర్కి 5 లక్షలు పెట్టుకుంటే నీకు బండి ఇడిపిస్తాడు, కేసు కొట్టేస్తారు. నువ్వు ఎందుకు ఊరికే అది 5 లక్షలు పెడితే కొత్త ఆటో వస్తుంది ఏమన్నా తెలిసి అచ్చొచ్చిన ఆటో వస్తుంది, లోడ వస్తుంది మేడం ఏమన్నా. ఎవరు ఫస్ట్ నాకేంటికి వచ్చింది అది? స్మగ్లింగ్ ఇవన్నీ చేస్తే వస్తుంది ఏమన్నా. ఎవడు మంటారు ఎవడు పెట్టమంటారు నాకు మొత్తం తీసుకోవాలి లేదా? తీసుకొని లేదు అసలు నువ్వు చేసినాను బలవంతంగా. నిన్ను తీసుకోమంటాడేది డ్రైవర్ చచ్చిపోయినాడు, డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం నిన్ను ఆటో తీసుకోమంటాడేది. నువ్వు ఇప్పుడు కేసులు నువ్వు 5 లక్షలు పెట్టి వాదించుకున్నా, నువ్వు బయటకు వచ్చినా ఆటో నుంచి వచ్చిన ప్రతి రూపాయి ఆ కుటుంబానికి పోతుంది. కాదేమో నేను చేసుకున్నానా, నేనేమైనా కట్టినానా, నేనేమైనా పెట్టినానా, సంసారం చేసినానా, కట్టినానా, నేనేమైనా పెట్టినానా, సంసారం చేసినానా. అది యువతో ముండకి ఎవడో వాడు చచ్చిపోయి ఉంటే వాడి పిల్లని పోయి నన్ను సాకు అని చెప్తున్నాను. సాకునేది ఏమన్నా నువ్వు సగలు డైరెక్ట్ పేమెంట్ ఆడికి వెళ్ళిపోతుంది. చేయకముందు నేనేంటి కట్టాలా? మనిషిగా ఏం మనిషి నా లోడ కనబడుతున్నా. చాలా మంది ఉన్నారు దీంట్లో భూమిపోయినా. ఊరు రాలే కాబట్టి కదా నీ దగ్గర పెట్టే ఆటో పిలిపించినాను, ఇది పెట్టించింది. అంటే ఎవడు రాకముందు నేను ఒకనే కనబడతాను. నీకు ఎంత మంచి ఆఫర్ ఒక్కరు నువ్వు నాకు చూడు, మరి పక్కన నవ్వుతారు. మళ్ళీ చూడు చెప్తానా ఏంది ఆఫర్ మంచిగా. ఏంది ఆఫర్ ఇది? ఎంత కడతావు? ఎంత నువ్వు 10,000 కడతావు, మిగతా లోను. నాకు గాడ ఏమన్నా ఏమన్నా పాలు పేపరు మార్కెట్ యాడ్ గిరాకీలు ఏం నా లోడ గిరాకీలు అన్ని చచ్చిపోయినట్టు. ఎవడిస్తాడు? నువ్వు కేసు పెట్టుకోరు, 3 కేసులు ఉంటే 3 కేసులు ఉన్న మీద నమ్మిస్తారా? అదే కదా వాళ్ళకి తెలిసే ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి మానేసుకున్నారు. ఇంతకుముందు ఓనర్ ఫోటో తెలియదు ఎవరు వాడు ఎవడోడు చేసినాడు అనేది. ఇవన్నీ వద్దు. నేను నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. నీ దగ్గరికి ఏంటికి వచ్చినాను, ఏంటుకున్నాను? నాకు నువ్వు నన్ను అన్ని ఇరికిచ్చా చూస్తున్నావు. ఆటో కండిషన్ ఒక్కసారి చూడు, వేరే ఆటోని పిలిపిస్తాను, తాడు కట్టి ఇగ్గిస్తారు. మర్చిపోయినా ఇది కూడా ఏముందో దీంట్లో. ఏ బాగుందప్ప, వేరే ఆటో పిలిపిస్తారు, దాన్ని తాడు కట్టి ఇగ్గిస్తారు, స్టీరింగ్ పట్టుకో. అంటే ఇప్పుడు ఏమి ఆటో స్టార్ట్ అయ్యే దాంట్లో ఫస్ట్ ఇంజన్ సెల్ఫ్ మోటార్ అన్ని ఉండాలి కదా. కేసు మీద ఉండేవి ఉంటాయా? అన్ని బీగేసి ఉంటారు. కానీ వేరే బండి తిక్కొచ్చి ఇక్కడ పెట్టినారు, ఇప్పుడు మళ్ళీ ఇగ్గకపోతారు. 1600 కట్ట ఆటో వస్తుంది, ఇగ్గుతుంది. ఆ లాస్ట్ రౌండ్ వేసు నాకేం పోతే బొచ్చు మిగులుతుంది. కానీ నేను నా లెక్కలు పోతాను. పర్ఫార్మెన్స్ చూడవా? నా లోడ చూసా పర్ఫార్మెన్స్ ఏమన్నా మైలేజ్ ఎంత వస్తుంది అనుకుంటే? ఎంత వస్తుంది? 5-4 వస్తుంది. ఇది 100 ఏమే భగవంతుడా, ఏమైంది? 100 వచ్చాక ఏమని ఏమైంది? ఆ పక్క దానికి కొట్టిల్లు కదా నువ్వు 8 లీటర్లు ఆటోకి, వచ్చిన ఆటోకి. నాకు వస్తాగా బూతులుగా నాకు సన్నంగా. నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. నా లెక్క నాకు ఇచ్చేసి అంతే.